అన్నదాతను అప్పుల్లో ముంచిన పాలన గత ప్రభుత్వందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని టీడీపీ నాయకుడు అప్పసాని రాజేష్ వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై స్పందిస్తూ ఆయన మాట్లాడుతూ, పంటల సాగు పెట్టుబడి భారంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో నెలకొన్నాయని విమర్శించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు అప్పుల ఊబిలోకి నెట్టబడ్డారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సుఖీభవ వంటి కార్యక్రమాల ద్వారా అన్నదాతకు భరోసా కల్పిస్తోందని అప్పసాని రాజేష్ పేర్కొన్నారు. రైతు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. గడిచిన 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లాలో చెల్లూరుపేట నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పేరిట 46,85,000 మంది రైతుల ఖాతాల్లో సుమారుగా 3,125 కోట్ల రూపాయలని ఆ రైతులకు లబ్ధి చేకూరుస్తూ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 2026-27 సంవత్సరపు తొలి విడత ఒక్కొక్క రైతుకి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలవుతున్న 2,000కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000ని కలిపి 7,000 రూపాయలు ఆ రైతుల అకౌంట్లో జమ చేస్తే, దాన్ని వక్రీకరిస్తూ సాక్షి పత్రికలో అన్నదాత ఆత్మఘోష పేరిట రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ విధానానికి వక్రభాష్యాలు చెప్తూ సాక్షిలో ప్రచురించిన కథనాలని చూస్తే, ఇది అన్నదాత ఆత్మఘోష లేకుంటే ప్రజలు అధికారాన్ని దూరం చేశారు కాబట్టి వైసీపీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్న ఆత్మఘోష అని చెప్పని ఇవాళ రాష్ట్రంలో సాగు చేసుకుంటున్న ప్రతి రైతు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పాలకుడిగా మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రజానీకం చూడాల. అలాగే గడిచిన 5 సంవత్సరాలు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు. 5 సంవత్సరాల పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో, అలాగే 4వ విడత ముఖ్యమంత్రిగా ఇవాళ 2024 నుంచి రీసెంట్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన పాలనా హయాంలో వ్యవసాయ రంగానికి ఆయన ద్వారా జరిగిన ప్రయోజనాలు, రైతుల ఆత్మగౌరవాన్ని, అలాగే వారి ఆత్మవిశ్వాసాన్ని, వారి ఆదాయ వనరుల్ని కాపాడే దిశగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర రైతాంగానికి ప్రత్యక్ష సాక్షులుగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా ఒకసారి 2014-19 మధ్యకాలం నాటి చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో నాడు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి దిశగా మెరుగైన ఆదాయ వనరుగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారుగా 46 లక్షల మందికి పైగా 50,000 లోపు రుణాలున్న రైతాంగానికి ఒకే దఫా వ్యవసాయ రుణాలని రద్దు చేసిన నేపథ్యం మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే 1,50,000 వరకు రైతు రుణ విమోచన చేస్తాను అని చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ 2019 ఎన్నికలకు ముందు 3 విడతలు రుణమాఫీ జమ చేసిన తీరు, అలాగే 4-5 విడతల రుణమాఫీకి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా జీవో విడుదల చేసిన నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, అలాగే 2019లో తన అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జీవోని అమలు చేయని తీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి.